అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దేశీయ మార్కెట్లను యుద్ద భయాలు వేడటం లేదు. దీంతో ఇవాళ అన్ని నష్టాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 76,000 దిగువకు సెన్సెక్స్, 24,000 దిగువకు నిఫ్టీ ట్రేడ్ అవుతున్నాయి. కాగా క్రూడ్ ఆయిల్ ధరలు $90 చేరువకు చేరుతోంది. మరోవైపు గోల్డ్, సిల్వర్ ధరలు మళ్లీ తగ్గాయి. గోల్డ్ 600, వెండి $1,000 వరకు తగ్గింది. ఇక క్లోజింగ్ ఎలా ఉంటుందన్న విషయంపై మార్కెట్ ఎక్స్పర్ట్ రామచంద్రమూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. రామచంద్రమూర్తి గారు నమస్తే అండి. ప్రస్తుతం అయితే మార్కెట్ నష్టాల్లోనే కొనసాగుతుంది. నిన్న కూడా నష్టాల్లోనే ఉంది. ఏంటండి ఇది మెయిన్ రీజన్స్? ఈ యుద్ధ భయాలు అనుకోవచ్చా? మేజర్ గా అదే మేడం, ఎందుకంటే ఈ ట్రంప్ గారు రోజుకి ఒక న్యూస్ చేసి మనందరినీ చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు. ఈ క్రూడ్ ఇప్పుడు దాదాపు మళ్ళీ $90 వెళ్ళిపోయింది. సో ఇదేంటంటే బాగా టెన్షన్ క్రియేట్ అవుతుంది. సో లాస్ట్ 3 days వరకు మార్కెట్స్ బాగానే ఉన్నాయి, కానీ ఒక్కసారిగా క్రూడ్ వెళ్ళిపోవడంతో మార్కెట్స్ అన్ని కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. సో ఇదేంటంటే ఇక ట్రెండ్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ వీక్నెస్ అయితే కనపడుతుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ 2-3 రోజులు టైం పడుతుంది. ఎప్పుడైతే వాళ్ళకి నెగోషియేషన్స్ అయ్యి ఒక కొలికి వచ్చేదాకా కూడా మళ్ళీ టెన్షన్ ఇలాగా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో దీన్ని మనం ఇక ఏమి అవాయిడ్ చేయలేని పరిస్థితిలో అయిపోతుంది. సో కాబట్టి ఏంటంటే మనం ఇన్వెస్టర్స్ అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా పొజిషన్స్ తీసుకోవాలి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ హెవీగా టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న ఈక్విటీ పొజిషన్స్ ఉంచుకొని మనం వెయిట్ చేయడం అనేది బెటర్ ఆప్షన్ కింద చెప్తున్నాం మేము. సో ఇప్పుడైతే టెన్షన్ అయితే కంటిన్యూ అవుతుంది. అన్ని స్టాక్స్ కూడా ఫాలో అవుతున్నాయి. చాలా వరకు ఇప్పుడు ఆటోమొబైల్ కానీ, బ్యాంకింగ్ కానీ, ఐటీ కానీ అన్ని సెక్టర్స్ కూడా కంటిన్యూగా ఫాలో అవుతున్నాయి. సో దాన్ని బట్టి ఏంటంటే మనం చెప్పేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తక్కువ క్వాంటిటీతో మనం ట్రేడ్ చేసుకోవటం బెటర్ అనేది అర్థమవుతుంది. శ్రీరామచంద్రమూర్తి గారు, అటు క్రూడ్ ఆయిల్, బులియన్ మార్కెట్ ఎలా ఉన్నాయి? వాటిలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? క్రూడ్ ఆయిల్ వచ్చి $90 ఉంది మేడం. ఇది 100 కూడా 100 దగ్గర దాకా టచ్ అవుతుంది. సో క్రూడ్ ఆయిల్ ఇంకా పెరిగే ఛాన్సెస్ కనపడుతుంది. ఎందుకంటే మళ్ళీ హార్మోజ్ ఆపేశారు. అలాగే మళ్ళీ ఇవన్నీ కూడా కెటాస్ట్రోఫీ అంతా కూడా స్టార్ట్ అయింది. బ్రెంట్ క్రూడ్ ఇప్పుడు వచ్చి $100 వచ్చేసింది. మొన్న పీక్ హై వచ్చి 110. ఇంకా మళ్ళీ అక్కడ దాకా వెళ్తుంది అనేది కూడా డౌట్ లేకుండా వెళ్తుంది. ఇలాంటి పరిస్థితిలో గోల్డ్ అయితే మొన్న 4,200 దాకా ఉంది. ఇప్పుడు $4,000, $4,030కి వచ్చింది. దాదాపు $150 తగ్గింది యాక్చువల్ గా. సో సిల్వర్ కూడా 62 నుంచి 57కి వచ్చింది. సో మన ఇండియన్ మార్కెట్ లో సిల్వర్ వచ్చి 2,20,000, మొన్న 2,30,000 దాకా వెళ్ళింది. అలాగే గోల్డ్ వచ్చి 1,45,000 దాకా వెళ్ళింది. ఇప్పుడు 1,42,000 ఆ రేంజ్కి వచ్చింది. సో ఇవన్నీ ఏంటంటే మరి మళ్ళీ ఇంకా విపరీతమైన పరిణామాలు అన్ని కూడా జరుగుతున్నాయి. దీన్ని తట్టుకొని ముందుకెళ్ళాలి అంటే మాత్రం కొంచెం ఏదైనా మంచి నెగోషియేషన్ జరిగి వాళ్ళిద్దరి మధ్య యుద్ధం ఆగితే తప్ప ముందుకు వెళ్ళట్లేదు. ఈయన ట్రంప్ గారు ఏమో రోజు ఇంకా ఇంటెన్సిఫై చేస్తాము, ఇరాన్ మీద ఇంకా ప్రెషర్ పెంచుతాము అంటున్నారు. సో ఏం జరుగుతుందో చూడాలి, వెయిట్ అండ్ వాచ్ చేసి ఇప్పుడు మనం ఉన్న పొజిషన్స్ ని హెవీగా తీసుకోకుండా కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. శ్రీరామచంద్రమూర్తి గారు, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో ఏ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదంటారు? ఇప్పుడు ఏంటంటే డేరింగ్ గా మనం వేయాలంటే క్యాష్ ఉంచుకొని మనం సెక్టార్స్ ని సెలెక్ట్ చూసుకోవాలి. బాగా డౌన్ అయిన సెక్టార్స్ ని రైజ్ ఎప్పుడు అవుతాయి అయ్యేటట్టు చూసుకోవాలి. సో ఫైనాన్స్ సెక్టర్ అయితే బాగా డౌన్ అయింది. అలాగే ఆటోమొబైల్ కూడా డౌన్ అవుతుంది. తర్వాత బ్యాంకింగ్ సెక్టర్ కూడా బాగా డౌన్ అయింది. సో ఈ సెక్టర్స్ లో ఫస్ట్ మనం కొంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఇవన్నీ బాగా దగ్గర రిజల్ట్స్ కూడా బాగా వచ్చాయి. ఇండియన్ బ్యాంకు, సో వీళ్ళు వీటిల్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే బజాజ్ ఫిన్సర్వ్ కానీ, శ్రీరామ్ ఫైనాన్స్, చోళా ఫైనాన్స్ ఇవన్నీ కూడా బాగానే తగ్గాయి. వీటిల్లో కొంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత చూసుకుంటే ఈ క్యాపిటల్ ఫాస్ట్ ఫుడ్ ఎఫ్ఎంసీజీలో బ్రిటానియా కానీ, హిందుస్థాన్ యూనిలివర్, అలాగే ఇవి మ్యారీగోల్డ్ ఇవన్నీ ఉన్నాయి. వాటిలో కొంత చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఫార్మా సెక్టర్ కూడా కంటిన్యూగా ఇటు ట్రంప్ ఎఫెక్ట్ వల్ల కొంత డౌన్ అవుతుంది. వాటిని కూడా చూడొచ్చు. తర్వాత రియాలిటీ సెక్టర్ కూడా మొన్న బాగా గ్రో అయింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్ కింద మూవ్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వాటిలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే నా రెగ్యులర్ గా గ్రోత్ వచ్చేది డిఫెన్స్ సెక్టర్ కూడా బాగా కరెక్ట్ అయింది.
వాటిలో కూడా మంచి గ్రోత్ ఉంది. సో ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. లార్జ్ క్యాప్ కంపెనీస్ లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోవాలి. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో అయితే 50% పెట్టుకోండి. ఓకే శ్రీరామచంద్రమూర్తి గారు, అలాగే గోల్డ్ సిల్వర్ మరింతగా తగ్గే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడైతే కొంచెం కనపడుతున్నాయండి మార్కెట్ సినారియోతో. యాక్చువల్ గా 4000 గోల్డ్ కనుక కట్ అయిందంటే ఇంకా గోల్డ్ కిందకి వెళ్ళే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అయితే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకోండి. ఇది $4000 దగ్గర ఇంటర్నేషనల్ గా. మరి ఈసారి ఏమవుతుందో చూడాలి. ఒకసారి కనుక అది కనుక బ్రేక్ డౌన్ ఏంటంటే మేజర్ కరెక్షన్ అయితే ఛాన్స్ ఉంది. బట్ అది జరగకపోవచ్చు అనేది కూడా అనిపిస్తుంది టెక్నికల్ గా. వీటి చేస్తే పాజిటివ్ గానే ఉన్నాయి. సో కనుక కమోడిటీస్ ఎందుకంటే గోల్డ్ ర్యాలీ విపరీతంగా వచ్చింది లాస్ట్ ఇయర్ నుంచి. అది కనుక మళ్ళీ అంత పర్ఫార్మ్ అయిందంటే ఇది $4000 మేజర్ సపోర్ట్. అది బ్రేక్ డౌన్ అయిందంటే ఇంకా కిందకి ఛాన్సెస్ కనపడుతుంది. ఇందుకు అది క్లారిటీ వస్తుంది ఏంటంటే. సో ఒక 1 వీక్ లో మనకి క్లారిటీ వస్తుంది. అదే డౌన్ వస్తుంది లేకపోతే మళ్ళీ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుందా ఏంటనేది ఏదైనా వెయిట్ అండ్ వాచ్. బై అండ్ డిప్స్ లా చేసుకోవచ్చు. ఇక్కడ కొంత ఇన్వెస్ట్ చేయడం మళ్ళీ తగ్గాక కొంత కొనుక్కోవచ్చు. మూర్తి గారు, గోల్డ్ ETF, గోల్డ్ రిసీట్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు, అంటే ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి అలాగే చేసిన వాళ్ళకి? గోల్డ్ ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ పానిక్ అయిపోవద్దు. పానిక్ అయిపోయి టెన్షన్ పడిపోయి ఊరికి అమ్మేసుకొని అలా చేసుకోవద్దు. అలాగే కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఒక హారిజన్ 1 year 2 year హారిజన్ లో చూడండి. అంతేకాని నేరో మైండ్ లో చూడొద్దు. బ్రాడ్ మైండ్ లో చూడాలి. నేరో మైండ్ లో చూస్తే మనం టెన్షన్ తప్ప ఏమీ లేదు. బ్రాడ్ మైండ్ లో అయితే మనకి మంచి ఎంట్రీ లెవెల్స్ అన్నమాట. వీటిని అర్థం చేసుకోగలిగితే బాగుంటది. శ్రీరామచంద్రమూర్తి గారు, కొత్తగా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలని కొత్తగా చేయాలని అనుకుంటూ ఉంటారు. మరి వారికి మీరు ఇచ్చే సలహాలు? ఇది కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కానీ ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే టూ మచ్ రిస్క్ తీసుకోవద్దు. మీ క్యాపిటల్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ మంచి క్వాలిటీ కంపెనీస్ లో లాంగ్ టర్మ్ విజన్స్ ఇన్వెస్ట్ చేయండి. షార్ట్ టర్మ్ విజన్స్ కాదు. ఎందుకంటే షార్ట్ టర్మ్ బిజినెస్ లో వాళ్ళ డౌన్ అవుతున్నాయి, మళ్ళీ 4 రోజులు పెరుగుతున్నాయి. కాకపోతే మీరు డౌన్ అయినప్పుడు టెన్షన్ పడిపోతున్నారు. అలా ప్యానిక్ అవ్వకండి ఎమోషనల్ గా. లాంగ్ టర్మ్ బిజినెస్ తీసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాగే డౌన్ సైడ్ మళ్ళీ బై చేసిన క్యాష్ పెట్టుకోండి. ఒకే రేట్ లో మొత్తం కొనేయకుండా ఫస్ట్ ఇక్కడ కొంత తీసుకొని మళ్ళీ డౌన్ సైడ్ రేట్ లో మళ్ళీ తీసుకుంటే మంచి ఛాన్సెస్ ఉంటాయి ఆ సైడ్. శ్రీరామచంద్రమూర్తి గారు, ఫార్మా రంగంపై ట్రంప్ చేసిన అనౌన్స్మెంట్ తో ఫార్మా రంగంపై ఏదైనా ప్రభావం చూపే అవకాశం ఉందా? ఆల్రెడీ ఉందండి. ఇప్పుడు డాక్టర్ రెడ్డిస్ డౌన్ అయిపోయింది. అలాగే టొరెంట్ ఫార్మా కానీ గ్రాసిమ్, డివిస్ ఇవన్నీ కూడా కంటిన్యూగా ఫాలో అవుతున్నాయి. సో గ్లెన్ మార్క్, లూపిన్ బాగా డౌన్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా బాగా ఇంటర్నేషనల్ గా యుఎస్ మీద డిపెండెంట్ కంపెనీలే. సో ఇవన్నీ కూడా బాగా డౌన్ అవుతున్నాయి. వీటికి రీజన్ కంప్లీట్ గా అర్థమవుతుంది కాదు. ఫార్మా కంపెనీల రీజన్ ఇదే. సో ఎప్పుడైతే మళ్ళీ కోలుకుంటాయా లేదా అనేది కొంచెం టైం పడుతుంది. ప్రెసెంట్ అయితే కొంచెం డౌన్ ట్రెండ్ అయితే ఉంది ఫార్మా సెక్టర్ లో కూడా. టొరెంట్ ఫార్మా కానీ ఇవన్నీ కూడా ఈ సిప్లా కానీ ర్యాంబాక్స్, ఈ ఆల్కేమ్, లూపిన్ ఇవన్నీ కూడా బాగా ఏవైతే యూఎస్ ఎక్కువ డీలింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం నష్టాలు అవుతున్నాయి. బట్ ఓవరాల్ గా ఇది మళ్ళీ చూడాలి. రికవరీ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ రికవర్ అవుతాయి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి శ్రీరామచంద్రమూర్తి గారు మీ విశ్లేషణ అందించినందుకు.